ఆదిలాబాద్ జిల్లా వార్తా విషయానికి వస్తే ఆదిలాబాద్ పట్టణంలోని కుమార్పేటలో కుమార్ గణేష్ జనతా మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 54 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఖైరతాబాద్లో ప్రతి సంవత్సరం ప్రతిష్ఠించే అతిపెద్ద భారీ విగ్రహం తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద భారీ మట్టి విగ్రహంగా ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసే మట్టి విగ్రహానికి పేరుంది. ప్రస్తుతము ఈ సంవత్సరము 54 అడుగుల ఎత్తులో ఈ వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ ఏర్పాటు చేసే విగ్రహానికి నూతిమీది గణపతిగా పేరుంది. నూతి మీద ఏర్పాటు చేసే ఈ భారీ విగ్రహాన్ని వినాయకుడిని ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం చేస్తారు. ఈ భారీ విగ్రహాన్ని సందర్శించుకునేందుకు పెద్ద మొత్తంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తం కాకుండా ఇటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. కుమార్పేటలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని కుమార్పేటలో గత 5 దశాబ్దాలుగా ఇక్కడ ఈ నూతి మీద మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఈ గణేష్ మండలి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఏకదాటిగా వర్షం కురుస్తుంది. దీంతో వాగులు వంకలు పొంగి పొడుతుండగా ఇప్పటికే జిల్లాలో ఉన్న ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చేస్తుంది. సాత్నాల ప్రాజెక్టులోకి అలాగే మత్తడి వాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో వరద గేట్లు ఎత్తి వరద నీటి కిందికి వెళ్తున్నారు. మరోవైపు ఏజెన్సీ ప్రాంతంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షం కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు మహారాష్ట్ర ఆదిలాబాద్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జైనత్ మండలం తర్నం వద్ద వాగు బ్రిడ్జిపై నుంచి పొంగి ప్రవహించడంతో ఇటు మహారాష్ట్రకు అటు ఆదిలాబాద్ మధ్య పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. వర్షం కారణంగా అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట 104 ఉద్యోగులు ధర్నా చేపట్టారు. గత 5 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. వర్షంలో సైతం 104 ఉద్యోగులు తమ ఆందోళనను నిర్వహించారు. గత 17 సంవత్సరాలుగా తాము హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నామని, గత 5 నెలలుగా తమకు వేతనాలు ఇవ్వకుండా ప్రభుత్వం తమను వేధిస్తుందని, గత 17 సంవత్సరాలుగా కూడా తాము చాలని జీతాలతో హెల్త్ డిపార్ట్మెంట్లో వెట్టి చాకరీ చేస్తున్నామని ఈ సందర్భంగా 104 ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పెండింగ్లో ఉన్న 5 నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని, తమ సర్వీసును క్రమబద్ధీకరించాలని ఈ సందర్భంగా 104 ఉద్యోగులు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా నుంచి వాళ్ళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామ సొసైటీకి సంబంధించి వాళ్ళ రైతులంతా కూడా అక్కడ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆ యూరియా లోడ్ వచ్చినప్పటికీ కూడా రైతులకు ఓటీపీ పనిచేయట్లేదంటూ రైతులకు యూరియా బస్తాలు ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని ఆపారు. దీంతో ఉదయం నుంచే ఎదురు చూసినటువంటి రైతులకు నిరాశ ఎదురైంది. అయితే ఓటీపీ పనిచేయట్లేదు అంటూ రకరకాల సాకులు చెప్తూ వచ్చినటువంటి ఓటీపీ వచ్చిన వారు కూడా పూర్తి స్థాయిలో యూరియా అందించకపోవడంతో అక్కడే ప్రభుత్వం పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే మరోవైపు ఆ సొసైటీ వద్ద పాటలు పాడుతూ నిరసన వ్యక్తం చేసినటువంటి సందర్భం కనిపించింది. మరొక వార్త, కొరుట్ల నియోజకవర్గంలోని మాదాపూర్ సొసైటీ వద్ద కూడా ఇవాళ యూరియా కోసం రైతులు ఆందోళన నిర్వహించారు. అయితే అక్కడ కూడా యూరియా లోడ్ వచ్చినప్పటికీ గత వారం 10 రోజులుగా రైతులంతా ఎదురు చూస్తున్నా కూడా యూరియా అందించకపోగా వచ్చినటువంటి లోడ్లో సగాన్ని మాత్రమే అక్కడ దించి మిగతా సగాన్ని ఇతర ప్రాంతాలకు పంపించే ప్రయత్నం చేస్తున్నారంటూ వారు అక్కడ లారీని నిలిపివేశారు. దీంతో కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మరొక 2 రోజుల్లో పూర్తి స్థాయిలో అందరికీ యూరియా అందిస్తామని చెప్పడంతో అప్పటికప్పుడైతే రైతులు ఆందోళన విరమించారు. మొత్తంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అయితే యూరియా కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరొక వార్త, ఇటు ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండలంలోని మారేడుపల్లి గ్రామంలో ఒక రైతు శ్రీను అనేటువంటి వ్యక్తి పొలం వద్దకు సాయంత్రం వెళ్ళినటువంటి క్రమంలో అక్కడ బావి వద్ద అమర్చినటువంటి ఒక
కరెంటు విద్యుత్ తగిలి షాక్ తగిలి మృతి చెందాడు. అయితే దానికి సంబంధించి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఎక్కడో అమర్చినటువంటి విద్యుత్ తీగలు బావి చుట్టూ ఎందుకు అమర్చుతారు, దీనికి పూర్తి స్థాయిలో తమ తండ్రి ఏ విధంగా మృతి చెందాడో న్యాయం చేయాలంటూ కూడా కుటుంబ సభ్యులైతే పోలీసులను ఆశ్రయించారు. దీనిపైన పోలీసుల విచారణ కొనసాగుతుంది. మరి విద్యుత్ షాక్ కావాలనే పెట్టారా, కావత కుటుంబ సమస్యలు కొనసాగుతున్నట్టు నేపథ్యంలో ఇతర వ్యక్తులు ఎవరైనా అమర్చారన్న కోణంలో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతోంది. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా యూరియా కష్టాలు రైతులకు తప్పడం లేదని చెప్పవచ్చు. ఏ పిఎస్సి సెంటర్ దగ్గర చూసినా, ఏ ఆగ్రో సెంటర్ దగ్గర చూసినా భారీ క్యూ లైన్లతో తెల్లవారుజాము నుంచే కూడా వాళ్ళు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. తిండి తిప్పలు లేకుండా లైన్లో నిలబడుతున్నామని చెప్పేసి వాళ్ళు ఒక్కసారిగా అక్కడికి వచ్చి సమాధానం చెప్పే వాళ్ళు కూడా సంబంధిత అధికారులు ఎవరు లేకపోవడంతో ఉదయం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పిఎస్సిఎస్ వద్ద పెద్ద గందరగోళం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి వాళ్ళని సర్ది చెప్పినప్పటికీ అక్కడ సంబంధించిన అధికారులు 10:30 వరకు కూడా ఎవరు రాకపోవడంతో ఒక రైతు ఆగ్రహంతో ఈ ప్రభుత్వాన్ని గెలిపించి ఓటేసి మేము చాలా పెద్ద తప్పు చేశామని చెప్పేసి తన చెప్పు తీసుకొని తానే కొట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ ఉన్న రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు కాసేపు అయిన తర్వాత అక్కడ వచ్చి సంబంధిత సిబ్బంది ఇదంతా మాకెందుకు అన్నట్టుగా వాళ్ళు అక్కడ రైతులు ఇచ్చినటువంటి పేపర్లన్నీ కూడా బయట పడేసేసరికి రైతులు అవమానంగా భావించి ఎవరి పేపర్లు వాళ్ళు వెతుక్కునే పనిలో పడ్డారు. ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి రైతులు పూర్తి స్థాయిలో అవమానానికి ఈ ప్రభుత్వంలో గురవుతున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోనే కాకుండా తెలకపల్లి, బిజినపల్లి, తర్వాత ఉప్పునుంతల లాంటి ప్రదేశాలు ప్రతి ఎక్కడ చూసినా కానీ ఇదే పరిస్థితి నెలకొంది. తెలకపల్లి పిఎస్సిఎస్ వద్ద అయితే కనీసం ఉదయం నుంచి క్యూ లైన్లో నిలబడ్డాము. ఇప్పటికే 2 వారాలుగా తిరుగుతూ ఉన్నాం, వారం రోజులుగా తిరుగుతూ ఉన్నాం. మధ్యాహ్నం ఎండ కొడతా ఉంది, కనీసం మంచినీళ్ళైనా అక్కడ ఏర్పాటు చేయలేదని చెప్పేసి మహిళలు ప్రభుత్వం పైన అక్కడ ఉన్నటువంటి అధికారుల పైన కూడా దుమ్మెత్తిపోసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా బిజినపల్లిలో కూడా ప్రతిరోజు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. తిమ్మాజిపేటలో కూడా అదే పరిస్థితి ఉంది, తాడూరులో కూడా అదే పరిస్థితి ఉంది. కల్వకుర్తి లాంటి నియోజకవర్గంతో పాటు కొల్లాపూరు, అచ్చంపేటలో కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నడూ కూడా ఈ పరిస్థితి లేదని చెప్పేసి కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే రైతులను అష్ట కష్టాలు పెడుతున్నారు అని చెప్పేసి, రైతుల ఉసురు ఊకేనే పోదని చెప్పేసి, ఈ ప్రభుత్వానికి శాపంగా మారుతుందని చెప్పేసి వచ్చే స్థానిక ఎన్నికల్లో ఈ రైతు అంటే వ్యతిరేక ప్రభుత్వానికి తమ తడాకేంటో చూపిస్తామని చెప్పేసి కూడా రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్ర సమీపంలో ఉన్నటువంటి నాగనూరు చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను కలెక్టర్ బదావత్ సంతోష్ తమ సిబ్బందితో కలిసి ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రకంగా ఆయన పలు సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అధికారులు సూచించినటువంటి సూచనల్లో మాత్రమే కూడా నిబంధనలను పాటిస్తూ నిమజ్జనానికి ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి, నిమజ్జనానికి తరలి రావాలని చెప్పేసి కూడా ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని కావాల్సినటువంటి తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా సంబంధిత సిబ్బందికి కూడా ఆయన ఆదేశాలు జారీ చేయడంతో పాటు భక్తి శ్రద్ధలతో అధికారుల సూచనలు పాటిస్తూ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఒక నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నిమజ్జనం పూర్తి చేయాలని చెప్పేసి భక్తి పారవశ్యంతో అందరూ కూడా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పేసి కూడా కలెక్టర్ బదావత్ సంతోష్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా శ్రీపురంలో ఉన్నటువంటి పాఠశాలను కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. భోజనం విద్యార్థులకు మెనూ ప్రకారం వండుతున్నారా లేదా, తర్వాత చదువులు ఎట్లా చెప్తా ఉన్నారని చెప్పేసి కూడా పాఠశాలలో ఆయన పలు రికార్డులను పరిశీలించడంతో పాటు విద్యార్థులను ఉపాధ్యాయులతో కూడా మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నతో పాటు వాళ్ళకు పలు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దీంతో పాటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని చెప్పేసి కూడా సిబ్బందికి కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా యూరియా కష్టాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు ఉప్పునుంతల మండల కేంద్రంలో భారీ క్యూలో నిలబడినటువంటి రైతులకు ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతున్నాయి. అందులో ఒక మహిళ ఉదయం నుంచి కూడా నిలబడి ఆమె స్పృహ తప్పి కింద పడిపోవడంతో అక్కడ పక్కనే ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్రమత్తమై ఆమెకు నీళ్లు తాపి ఆసుపత్రికి కూడా తరలించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ప్రభుత్వం వచ్చాక అసలు ఆరోగ్యాల పైన ఎలాంటి శ్రద్ధలు తీసుకోకుండా మా పరిస్థితి ఏంటో మీకు అర్థం కాని పరిస్థితి వచ్చిందని చెప్పేసి, యూరియా కోసం మాకు శరీరాలు ఆరోగ్యాలు ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ క్యూలో నిలబడి ఈ పరిస్థితులు వస్తున్నాయని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే కావాల్సినటువంటి యూరియాను సప్లై చేయాలని చెప్పేసి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది.
యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో త్రిబుల్ బాధితులు రోడ్డు ఎక్కుతా ఉన్నారు, ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలకు దిగుతా ఉన్నారు. ఈ రోజు కూడా చౌటుప్పల్ నారాయణపురం ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం దిగారు. పాటలు పాడుతూ తమ గొడుగు వెళ్ళబోసుకున్నారు. ఎకరానికి ₹1 కోటి బహిరంగ మార్కెట్లో పోతా ఉంటే ప్రభుత్వం మాత్రం 16 లక్షల రూపాయలు ఇస్తూ తమ పట్టగొడుతున్నట్టు కూడా వాళ్ళు వాపుతా ఉన్నారు. ఎన్నికల హామీలో భాగంగా రేవంత్ రెడ్డి తమ వద్దకు వచ్చి ఓట్లు అడిగారు, తమకు అన్ని విధాలుగా న్యాయం చేస్తామని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత తమను ఎవరు కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా త్రిబుల్ బాధితులు వాపోతా ఉన్నారు. తమ పట్టగొడుతూ ఉన్నారు, తమ పిల్లలు పట్టగొడుతూ ఉన్నారు. ఎంతో విలువైనటువంటి భూములన్నిటి కూడా కారు చౌకగా బలవంతంగా ప్రభుత్వం లాక్కుంటుందంటూ కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు. తరతరాలుగా భూమిని నమ్ముకొని బ్రతుకుతా ఉన్నాం, రీజనల్ రింగ్ రోడ్డు పేరుతో తమను బలవంతంగా భూములు లాక్కుంటున్నారు, తమకు చెడు చేస్తూ ఉన్నారు, తమకు నష్టం చేస్తున్నారంటూ కూడా వాళ్ళు వాపోవడం జరిగింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం మానవత్వ దృక్పథంతో సరైన నష్టపరిహారం అందించాలి, లేదంటే భూమికి భూమి అయినా సరే తమకు ఇచ్చి తమను ఆదుకోవాలంటూ కూడా త్రిబుల్ బాధితులు ఘంటాపదంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు తీవ్రమవుతా ఉన్నాయి. ఈరోజు కూడా యూరియా కోసం సూర్యాపేట, తుంగతుర్తి, దామరచర్ల, అదేవిధంగా నేరేడ్చర్ల మండల కేంద్రంలో ఎక్కడికక్కడ రైతులు రోడ్డుకి నిరసన కార్యక్రమాలు దిగారు, ధర్నా కార్యక్రమాలు దిగారు. అక్కడికి వచ్చినటువంటి పోలీసులతో కూడా వాగ్వాదం చేయడం జరిగింది. అధికారుల కాళ్ళ వేళ పట్టుకొని బతిమలాడుకుంటున్నారు. పంటలను కూడా మరుగుజ్జులాగా మారిపోతూ ఉన్నాయి, ఎర్రగా మారిపోతూ ఉన్నాయి, కలర్ మారుతూ ఉన్నాయి. ఇప్పుడు కానీ యూరియా వేయకపోతే పంట దిగుడు పైన తీవ్రంగా ప్రభావం పడుతుంది. పీకలో తప్పులో మేమంతా కూడా కోరుకుపోతాం. లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి ఇప్పుడు యూరియా వేయకపోతే తమ పంట పొలాల పరిస్థితి అంటూ కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా యూరియా కష్టాలు రైతులు వెంటాడుతున్నటువంటి పరిస్థితి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా నెలకొంది. ఇంత యూరియా దొరక్క రైతన్నలు ఇబ్బంది పడుతూ ఉంటే ఏ ఒక్క మంత్రి పట్టించుకోవట్లేడు, ఏ ఒక్క ఎమ్మెల్యే పట్టించుకోవట్లేడు, ఎమ్మెల్యేలు కంటికి కూడా కనపట్లేదు అంటూ కూడా రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎలా ఉండాల్సినటువంటి వ్యవసాయం ఎలా మారిపోయింది, పూర్తిగా సంక్షోభంలో మారిపోయింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఈ రోజు కూడా యూరియా కోసం మేము లైన్లో నిలబడలేదు, చెప్పులు లైన్లో పెట్టలేదు. కానీ మాయదారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ కష్టాలు ఎక్కువైపోయి యూరియా కూడా దొరకట్లేదు, పండించినటువంటి పంటలు కొని దిక్కులేదు, పంటలు పండిద్దామంటే యూరియా కూడా దొరకట్లేదంటూ కూడా సూర్యాపేట జిల్లా రైతాంగం పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లాలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు రోడ్డు ఎక్కారు, నిరసన కార్యక్రమాలు దిగారు, కలెక్టరేట్ని ముట్టడించడం జరిగింది. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు విడుదల చేయాలని, అదేవిధంగా రియంబర్స్మెంట్ని విడుదల చేయాలంటూ, కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు నిరసన కార్యక్రమాలు దిగి నిరసన ర్యాలీ కూడా చేయడం జరిగింది. దాదాపు 22 నెలలుగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి కూడా రియంబర్స్మెంట్ విడుదల చేయట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి స్కాలర్షిప్లు విడుదల చేయట్లేదు. 6,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు ఉన్నాయి. దీంతో ప్రైవేట్ కాలేజీలు కూడా విద్యార్థుల్ని వేధిస్తూ ఉన్నారు, పరీక్షలు రాయనట్లేదు. చాలా మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి వాళ్ళ కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయడంతో అరకొర వసూలతో విద్యార్థులందరూ కూడా హరిగోసపడుతున్నారంటూ కూడా వాళ్ళు వాపడం జరిగింది. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి నిరసన ర్యాలీలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలను చూస్తే జిల్లాలో ఏసీబీ దాడుల పదను పెంచడంతో ప్రభుత్వ శాఖల్లోని అవినీతి అధికారుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. తాజాగా హాజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామ పంచాయతీ సెక్రటరీ వెంకటస్వామి ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. చెన్నూరు పట్టణంలో యూరియా కొరతతో రైతులు ఆందోళన చేపట్టడంతో ఆందోళనకు మద్దతు తెలిపిన మాజీ కౌన్సిలర్ బీఆర్ఎస్ నేత అనిల్పై సీఐ దేవేందర్ రావు చేయి చేసుకోవడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మాజీ కౌన్సిలర్ అనిల్కు బేషరతుగా సీఐ దేవేందర్ రావు క్షమాపణ చెప్పాలంటూ పోలీస్ స్టేషన్ ముందు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 6వ తేదీన వినాయక నిమజ్జనం సందర్భంగా జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర టాకీస్ సమీపంలోని చౌరస్తా వద్ద వినాయక నిమజ్జన శోభాయాత్ర రూట్ మ్యాప్ను పరిశీలించి హిందూ ఉత్సవ సమితి సభ్యులకు పలు సూచనలు చేశారు డీసీపీ భాస్కర్. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాష్లు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో భారీ వర్షాలకు రోడ్లపై ఏర్పడ్డ గుంతల వల్ల వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారంటూ అధికారులు వెంటనే రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చివేయాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు సిపిఎం నాయకులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం చిన్నబెండార గ్రామంలో గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. కొద్ది రోజులుగా అంగన్వాడీ కేంద్రానికి అంగన్వాడీ టీచర్ రావడం లేదంటూ అధికారులు వెంటనే అంగన్వాడీ టీచర్పై చర్యలు తీసుకొని కొత్త అంగన్వాడీ టీచర్ను తమ గ్రామానికి నియమించాలంటూ గ్రామస్తులు అధికారులను డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా యూరియా కొరత రైతులను వేధిస్తుంది. నర్సంపేట
నెక్కొండ, నల్లబెల్లి, దుగ్గొండి, చిన్నరావుపేట, కానాపురం మండలాలకు సంబంధించిన రైతులు యూరియా కోసం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నర్సంపేట పట్టణంలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లో రైతాంగం అంతా కూడా తమ నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే అక్కడ ట్రాఫిక్ జామ్ కూడా చోటు చేసుకుంది. మరోవైపు కానాపురం మండల కేంద్రంలో ఉన్నటువంటి పిఎస్సిఎస్ కేంద్రం దగ్గరకు అర్ధరాత్రి నుంచే రైతాంగం క్యూ లైన్లో నిలబడి తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పంట అదరు దాటిపోతే యూరియా ఇచ్చి ఏం లాభమన్నటువంటి ప్రశ్న రైతాంగం నుంచి వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా సరిపడినంత యూరియా అందించాలన్నటువంటి డిమాండ్ అయితే రైతులు తమ ఆవేదన ద్వారా వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడాన్ని నిరసిస్తూ వ్యతిరేకిస్తూ శాంపేట మండలం మాందారిపేటలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. కార్యక్రమ అనంతరం దగ్గరలో ఉన్నటువంటి మండల కేంద్రంలో ఉండేటువంటి పిఎస్సిఎస్ కేంద్రం దగ్గరికి వెళ్ళి రైతులతో మాట్లాడారు. రైతులు యూరియా విషయంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను గండ్ర వెంకటరమణారెడ్డికి చెప్పుకున్నారు. ఈ క్రమంలోనే మండల వ్యవసాయ అధికారికి గండ్ర వెంకటరమణారెడ్డి ఫోన్ చేసి ఒక ప్లాన్ ప్రకారం యూరియా సప్లై చేయాలన్నటువంటి అంశాన్ని అయితే ఆయన ఫోన్లో చెప్పినటువంటి సందర్భం కనిపించింది. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే పాలకుర్తి మండల కేంద్రంలో తీజ్ పండుగ ముగింపు ఉత్సవాల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, అదేవిధంగా బీఆర్ఎస్ జిల్లా నాయకుడు సుందరరామరెడ్డి పాల్గొన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అక్కడ ఉన్నటువంటి బంజారా యువతులతో కలిసి నృత్యం చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చినటువంటి ఘనత కేసీఆర్కే దక్కుతుందని సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్రావు వ్యాఖ్యానించారు. అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో సేవాలాల్ భవనాన్ని 4 కోట్లతో తీసుకొస్తే కాంగ్రెస్ హయాంలో ఆ పనులన్నీ కూడా నిలిపివేశారని ఎర్రబెల్లి దయాకర్రావు వ్యాఖ్యానించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే రైతాంగానికి సరిపడినంత యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విచారణను సిబిఐకి అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ చిట్యాల మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన రహదారి మీద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పూర్తిగా యూరియా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి అందజేయడంలో పూర్తిగా విఫలమైందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చలనం తెచ్చుకొని రైతాంగానికి కావాల్సినంత యూరియా అందించాలని, మరోవైపు రాష్ట్ర సాధకుడు రైతు నాయకుడు కేసీఆర్ మీద కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ విచారణకు ఇవ్వడం అనేది సిగ్గుచేటన్నటువంటి అంశాన్ని గండ్రజ్యోతి ఈ సందర్భంగా మాట్లాడారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే మొగుళ్లపల్లి మండలం వేములపల్లి గ్రామంలో రోడ్లన్నీ కూడా ఇటీవల కురిసినటువంటి వర్షాలకు బురదమయంగా మారాయి. ఈ క్రమంలోనే ఆ గ్రామస్తులంతా కూడా రోడ్ల మీద వరి నాట్లు వేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రధానంగా ఆ రోడ్ల మరమ్మతులు చేయాలని ఎన్నిసార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆ గ్రామస్తులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కనీసం బస్సు రావడానికి కూడా ఇబ్బంది అవుతుందని, ఆసుపత్రులకు వెళ్ళాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆ గ్రామస్తులు అయితే ఇప్పటికైనా రోడ్డు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు యూరియా కోసం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తగూడ మండలం పొగళ్లపల్లి పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర ప్రతిరోజు కూడా రైతులు యూరియా కోసం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ కూడా రైతులు బారులు తీరి కనిపించారు. మరోవైపు డోర్నకల్ మండలం గొల్లచెర్లలో ఉన్నటువంటి పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర యూరియా కోసం రైతులు మహబూబాబాద్ డోర్నకల్ ప్రధాన రహదారి మీద ఆందోళనకు ధర్నాకు దిగినటువంటి సందర్భం కనిపించింది. మరోవైపు మర్రిపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర గేట్లన్నీ క్లోజ్ చేసినటువంటి సందర్భం కనిపించింది. ఈ క్రమంలోనే అక్కడకు ఆ పిఎస్సిఎస్ కేంద్రానికి యూరియా బస్తాలు వచ్చాయన్నటువంటి సమాచారం తెలుసుకున్న మహిళలు కూడా అక్కడ ఉన్నటువంటి గేటు ఎక్కి పిఎస్సిఎస్ కేంద్రంలోకి వెళ్ళినటువంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తెలంగాణ రైతాంగం దుస్థితి ఈ విధంగా ఉందన్నటువంటి అంశం పట్ల చర్చ కూడా జరుగుతుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో అన్నదాతల కష్టాలు మరోసారి బయటపడ్డాయి. పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇలాఖా అయినటువంటి పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు యూరియా కట్టల కోసం బారులు తీరారు. 300-400 మంది రైతులు తరలివచ్చి ఒక్కొక్క కొనుగోలు కేంద్రం దగ్గర పెద్ద క్యూలో నిలబడినటువంటి పరిస్థితులు కనిపించాయి. నేలకొండపల్లి, కూసుమంచి, తిరుమలాయపల్లి మండలాలలో రైతాంగం అంతా యూరియా కొనుగోలు కేంద్రాల దగ్గరే పడిగాపులా కాయాల్సి వచ్చింది. పోలీసులను రంగంలో దింపినటువంటి అధికారులు 110 కట్టలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి, వెళ్లిపోవాలని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు ప్రభుత్వం పైన, జిల్లా మంత్రులపైన మండిపడుతున్నారు. యూరియా కష్టాలు రెట్టింపైనాయని ఇప్పటికైనా కొరత తీర్చాలని డిమాండ్ చేశారు. తిరుమలాయపాలెం మండలంలో కాకరబాయి, బచ్చోడు, బీరోలు, సుబ్లేడు, జల్లేపల్లితో పాటు పైనంపల్లి కొనుగోలు కేంద్రాల దగ్గర 100 మంది రైతులు బారులు తీరి క్యూలైన్లో నుంచున్నారు. అటు నేలకొండపల్లి మండల కేంద్రంలో 500-600 మంది రైతులు వచ్చారు. కానీ అక్కడ కూడా 110 కట్టల యూరియా మాత్రమే అందుబాటులో ఉంటే అధికారులు చెప్పారు. ఇటు కూసుమంచి జీల చెరువుతో పాటు నాయకనిగూడెంలో కూడా బారులు తీరినటువంటి రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం పైన, స్థానిక మంత్రి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ యూరియా కొరత తీర్చాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఖమ్మం జిల్లా కాంగ్రెస్లో అగ్గిరాజేసింది. ప్రభుత్వం ఇచ్చినటువంటి పత్రికా ప్రకటనలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోటో లేకపోవడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. దీనికి తోడు ఇద్దరు మంత్రులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు ఢిల్లీలో ఉండడంతో ఆ పార్టీ ఆ వర్గానికి సంబంధించినటువంటి అనుచరులు ఎవరు కూడా ముఖ్యమంత్రి సభ వైపు వెళ్ళలేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఒక నైరాశ్యం కనిపించింది. ముఖ్యమంత్రి వచ్చారు అనేటువంటి ఆనందం ఎక్కడ కనిపించకపోవడంతో డ్వాక్రా మహిళలతోనే సభా ప్రాంగణం అంతా నింపేశారు. ఇక సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలో కూడా తుమ్మల బట్టి ఫోటోలకు ప్రాధాన్యత లభించకపోవడం పట్ల కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది బట్టి సభనా లేకపోతే మంత్రి పొంగులేటి సభనా అంటూ ప్రశ్నించడం కనిపించింది. సభా ప్రాంగణంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరిగింది. దీంతో సీఎం రాక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చిచ్చుపెట్టింది అయిపోయింది. సొంత జిల్లాలోనే మంత్రి తుమ్మలకు అవమానం ఎదురైందంటూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అరెస్టుల పర్వం కొనసాగింది. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇటు ఖమ్మం జిల్లాలో కూడా విద్యార్థి సంఘ నేతలతో పాటు బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకుని ముందస్తుగా అరెస్ట్ చేసి ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల మీద ప్రశ్నిస్తున్నటువంటి విద్యార్థి సంఘ నేతలను అదుపులోకి తీసుకొని అనేక పోలీస్ స్టేషన్లను నిర్బంధించారు. దీనికి తోడు బీఆర్ఎస్ పార్టీ నాయకులను, అట్లాగే యూరియా కోసం ప్రశ్నిస్తారన్నటువంటి అనుమానం ఉన్నటువంటి అనేక మంది నాయకత్వాన్ని కూడా ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం వివాదాస్పదంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన చేస్తున్న చంద్రగొండ మండలంలో అన్నదాతల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. యూరియా సకాలంలో సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున రైతులు ఆందోళనకు దిగారు. చంద్రగొండ మండలం గానుగాపాడు సొసైటీ కార్యాలయం ఎదుట బైఠాయించినటువంటి రైతులు యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నటువంటి సభా ప్రాంగణానికి అతి దగ్గరలో ఉన్నటువంటి గానుగాపాడు సొసైటీలో రైతులు ఆందోళనకు దిగడం చర్చనీయాంశంగా మారింది. మహబూబ్ నగర్ జిల్లా ముఖ్యమంత్రి సొంత జిల్లాలో యూరియా దొరక్క రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ రూరల్ మండలం కోడూరు చౌరస్తా వద్ద కాళేశ్వరంపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం అప్పాయపల్లి కోటకద్ర పిఎస్సిఎస్ వద్ద క్యూలైన్లో ఉన్నటువంటి రైతులతోటి మాట్లాడారు. తమ కష్టాలను మాజీ మంత్రికి రైతులు చెప్పుకున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి డిమాండ్కు తగ్గట్టు యూరియా సప్లై చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. అర్ధరాత్రి నుంచే కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లో నిల్చున్నప్పటికీ యూరియా బస్తాలు మాత్రం దొరకడం లేదు. పంటకు సరైన సమయంలో యూరియా చల్లకపోతే పంట దిగుబడి రాదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గంటల తరబడి క్యూలైన్లో నిల్చున్నప్పటికీ సాయంత్రానికి యూరియా బస్తా లేకుండానే రైతులు వెనుదిరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి జిల్లాలో మంత్రి జూపల్లి రివ్యూ చేసిన తర్వాత కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏమాత్రం మారలేదు. అధికారులు డిమాండ్కు తగ్గట్టు సప్లై చేయకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. వెంటనే డిమాండ్కు తగ్గట్టు సప్లై చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లాలో ఈరోజు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ కుట్రలను
నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగాయి. స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ మహాధర్నా కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి 2 నుంచి 3 వేల మంది కార్యకర్తలు నాయకులు తరలివచ్చి మహాధర్నాలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఇక గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఈరోజు భద్రాద్రి జిల్లాకు సంబంధించిన పినపాక నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అన్ని రంగాల్లో విఫలమైపోయిందని చెప్పారు. ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం చిల్లర రాజకీయాలు చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టుని సిబిఐకి అప్పగిస్తున్నట్టు డ్రామాలు ఆడుతున్నాడని చెప్పడం జరిగింది. ఎవరు ఎన్ని విచారణలు చేపట్టినా కూడా అది అయ్యేదేమీ లేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కళ్ళ ముందున్నటువంటి వాస్తవాలు ప్రజలకు తెలుసని రైతులకు తెలుసని ఆయన ఈ సందర్భంగా చెప్పాడు. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చిల్లర రాజకీయాలపై తీవ్రస్థాయిలో కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇక సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాసు, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, ఉద్యోగ సంఘాల నాయకుడు దేవిప్రసాద్, అట్లాగే జర్నలిస్ట్ సంఘం నాయకుడు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు పల్లె రవి, అట్లాగే బీఆర్ఎస్ యువజన విభాగానికి సంబంధించిన నాయకుడు బాలరాజ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చిల్లర రాజకీయాలను, విష ప్రచారాలను తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైపోయిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక ప్రజల డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ముఖ్యంగా ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా నాయకులంతా కూడా పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక చీకటి దశగా ఈ రాష్ట్రంలో మిగిలిపోతుందని చెప్పి వాళ్ళ సందర్భంగా చెప్పారు. ముఖ్యంగా ఈ దద్దమ్మ లాంటి ఈ ప్రభుత్వం చరిత్రలో ఒక చీకటి ప్రభుత్వంగా నిలిచిపోతుందని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు స్పష్టం చేయడం జరిగింది.